కార్తీక మాసం 3వ సోమవారం పురస్కరించుకుని సూర్యాపేటలోని పిల్లలమర్రి దేవాలయంలో భక్తి శ్రద్ధలతో 365 కేజీల భస్మంతో భస్మాభిషేకాన్ని భక్తిగా నిర్వహించారు. తెల్లవారుజామున పంచామృతాలతో పరమశివుడికి రుద్రాభిషేకం చేసి అందమైన పూలతో స్వామివార్లను అలంకరించారు. ఈ సందర్భంగా దీక్షా స్వాముల భజనలు, శివనామ కీర్తనలతో దేవాలయాలు దద్దరిల్లాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్తీక మాసం 3వ సోమవారం పురస్కరించుకొని సూర్యాపేటలో భక్తి శ్రద్ధలతో 365 కేజీల భస్మంతో భస్మాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామున పంచామృతాలతో పరమశివుడికి రుద్రాభిషేకం చేసి అందమైన పూలతో స్వామివార్లను అలంకరించారు. ఈ సందర్భంగా దీక్షా స్వాముల భజనలు, శివనామ కీర్తనలతో దేవాలయాలు దద్దరిల్లాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మాజీ జెడ్పీ చైర్పర్సన్ గుజ్జా దీపికా యుగేందర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తజనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. కాకతీయుల నాటి చారిత్రక శివాలయాలకు భక్తులు తెల్లవారుజామునే తరలివచ్చారు. మహిళా భక్తులు దేవాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి పూజలు చేశారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన అయ్యప్ప దీక్షాస్వామి ఆదిత్య శెట్టిపాలెం నుండి పాదయాత్రగా ఆదివారం రాత్రి పిల్లలమర్రి శివాలయాలకు వచ్చి భక్తిని చాటుకున్నారు. సోమవారం దేవాలయంలో నిర్వహించిన అభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. విభూతిలోని ఈశ్వరుడికి భస్మాభిషేకం జరిగింది. కావున మళ్ళీ వచ్చే సోమవారం ఇత్యాది విశేషమైనటువంటి పూజా కార్యక్రమాల్లో
క్షేమ